హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్టఫ్డ్ బెంగన్ చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు ఆనియన్, తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, పల్లీ పౌడర్, లెమన్ అనమాట. అన్నీ కలిపేసుకోవాలి. బెల్లం ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతా ఒకసారి మెత్తగా కలుపుకొని ఇలాగ వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని కొంచెం బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, కొంచెం ఇంగువ, 2 కరివేపాకులు, కొంచెం పసుపు వేసుకొని ఈ స్టఫ్ చేసుకున్న వాటిని దాని మీద పెట్టుకోవాలి, వేసుకోవాలి. వేగిన దాంట్లో వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకోవాలి. మరీ హైలో పెట్టుకోండి, మరీ సిమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఇవి తొందరగా మగ్గాలంటే పైన మూత పెట్టి మూతలో వాటర్ వేయాలి. ఇలా వేయడం వల్ల కింద మాడకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇంకా మన స్టఫ్ ఏదైతే మిగిలిపోయిందో అది దాంట్లో వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి మనము. చూడండి, నేను పెట్టి చూపిస్తున్నాను కదా, అలాగా. ఇవన్నీ మహారాష్ట్రియన్ డిషెస్. నేను తెలుగులో మీకు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్గా అయితే మన స్టఫ్డ్ బెంగన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చపాతీతో తినండి, చాలా యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ కనీసం ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.